భరతమాత తోటలోన విరుస్తున్న పువ్వులం, చదువులమ్మ బోడిలో మెరుస్తున్న దివ్వెలం. అక్షర యోధుడు. ఒక రాజు తన రాజ్యాన్ని మాత్రమే మార్చగలడు. ఒక శాస్త్రవేత్త తన ఆవిష్కరణతో ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు. కానీ ఒక గురువు రాజును, శాస్త్రవేత్తను ఇద్దరిని అత్యద్భుతంగా తీర్చిదిద్దగలడు. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అక్షరాన్నే ఆయుధంగా చేసుకుని విద్యను ఒక యజ్ఞంలా భావించి బడిని దేవాలయంగా, విద్యార్థులనే తన కుటుంబంగా గుండెలకు హత్తుకున్న ఒక నిఖార్సైన గురువు కథ ఇది. వేలాది జీవితాల్లో వెలుగులు నింపిన అక్షర యోధుడు శ్రీ ఏనుగు ప్రభాకర్ రావు గారి ప్రస్థానమిది. చెట్టు వేర్లు ఎంత బలంగా ఉంటే ఆ వృక్షం అంత ఎత్తుకు ఎదుగుతుంది. అలాగే ప్రతి విజయానికి ఒక పునాది ఉంటుంది. ఆ పునాదే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చిన్నలింగాపూర్ శ్రీ ఏనుగు వెంకట్రావు, శ్రీమతి సత్యలక్ష్మి దంపతుల కలల పంటగా జన్మించారు ప్రభాకర్ రావు గారు. ఆయన బంగారు భవనాల్లో పుట్టకపోవచ్చు, కానీ ఎందరో విద్యార్థులకు బంగారు భవిష్యత్తును నిర్మించాలనే గొప్ప సంకల్పంతో ఎదిగారు. దాచారం, రుద్రంగి, జిల్లెళ్ళ పాఠశాలల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. ఎంకామ్తో వ్యాపార రంగంలో స్థిరపడే అవకాశం ఉన్న ఆయన మనసు అటువైపు వెళ్ళలేదు. బలహీనుల చేతికి బలపాన్ని బలంగా అందించాలన్నదే ఆయన లక్ష్యం. అందుకే బిఎడ్, ఎంఎడ్ పూర్తి చేసి తన జీవితం సమాజం కోసమేనని విద్యారంగానికి అంకితమని నిర్ణయించుకున్నారు. 1992 అది అందరికీ ఒక క్యాలెండర్ సంవత్సరం మాత్రమే. కానీ అది ఏనుగు ప్రభాకర్ రావు గారు ఒక నిశ్శబ్ద విద్యా ఉద్యమం మొదలుపెట్టిన సంవత్సరం. కరీంనగర్ శారదా నికేతన్లో ఉపాధ్యాయునిగా వేసిన తొలి అడుగు మల్లాపూర్, తుంగూర్, ఒద్యారం ప్రభుత్వ పాఠశాలల మీదుగా అప్రతిహతంగా సాగింది. మధ్యలో రాజీవ్ విద్యా మిషన్లో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా విద్యారంగానికి విశిష్ట సేవలందించారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి బడి ఒక విజ్ఞాన కేంద్రంగా మారింది. పాఠశాలల గోడలన్నీ పాఠాలు చెప్పే చిత్రాలకు చిరునామాలయ్యాయి. పచ్చదనం, పరిశుభ్రతతో పాఠశాలల పరిసరాలు పరిమళించాయి. ఆ స్నేహపూరిత వాతావరణం పిల్లల ప్రగతికి ఒక సోపానమైంది. పనిని నమ్ముకుంటే గౌరవం తనంతట తానే వెతుక్కుంటూ వస్తుంది. 2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు, 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు. శ్రీ ఏ ప్రభాకర్ రావు గారు స్కూల్ అసిస్టెంట్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మల్లాపూర్, కరీంనగర్ జిల్లా. అవార్డులు ఆయనను అలా వెతుక్కుంటూ వచ్చినవే. కానీ విధి ఆయన పనితీరుకు ఇంకా పెద్ద వేదికను సిద్ధం చేసింది. అది 2010 సంవత్సరం, భారత రాష్ట్రపతి భవన్. దేశం నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ గురువుల మధ్య భారత రాజధాని ఢిల్లీ నగరం సగర్వంగా పలికిన పేరు శ్రీ ఏ ప్రభాకర్ రావు. శ్రీ ఏనుగు ప్రభాకర్ రావు. అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో అల్పాహార విందు. అది దేశం
ఒక గురువునకు చేసిన అభినందన వందనం. ఒద్యారం గ్రామం ఆయన ఆలోచనలకు, విద్యా సంస్కరణలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత, డిజిటల్ తరగతులు, కిచెన్ గార్డెన్స్, పటిష్టమైన వ్యర్థాల నిర్వహణ, మిషన్ లైఫ్ ఇవన్నీ ఆయన ఆశయాలు వెలిగించిన దీపాలు. సెలవు రోజుల్లో కూడా పిల్లలు బడికి పరిగెత్తుకు వచ్చేలా చేసిన ఆయన వినూత్న ప్రయోగమే క్యాంపస్ కమాండోస్. దీని ఫలితమే స్వచ్ఛ మరియు హరిత విద్యాలయ రేటింగ్లో భారతదేశంలో 23వ స్థానం, తెలంగాణలో 5వ స్థానం. మండల విద్యాధికారిగా ఆయన చేపట్టిన విద్యావాహిని బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలకు పునర్జన్మనిచ్చింది. ఏకంగా 600 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం ఆయన మీద సమాజానికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. "2012లో ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం, జిల్లా పరిషత్ హై స్కూల్ తుంగూరు, కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఏ ప్రభాకర్ రావు హెడ్ మాస్టర్. 2017లో రాష్ట్ర స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ న్యూఢిల్లీ ద్వారా ఉత్తమ పాఠశాల నాయకుడిగా గుర్తింపు. తిరిగి 2024లో మరోసారి ఉత్తమ ప్రధానోపాధ్యాయ పురస్కారం, 2025లో ఉత్తమ మండల విద్యాధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 2026లో జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్కు ఎంపికయ్యారు. సంవత్సరాలు మారాయి, పురస్కారాలు పెరిగాయి, కానీ ఆయన చిరునవ్వు, ఆయన నిరాడంబరత, విద్యా తపన ఏనాడు మారలేదు. ఒక మనిషి తన కోసం జీవిస్తే అది జీవితం, ఇతరుల కోసం జీవిస్తే అది చరిత్ర. ఈరోజు ఆయన తన ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ పొందుతున్నారు. కానీ ఆయన ప్రతిభా ప్రాభవానికి ఎన్నటికీ విరమణ లేదు. ఆయన బోధించిన పాఠాలు వేలాది జీవితాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. గురువు అనే పదానికి గౌరవాన్ని జోడించిన మహనీయులు శ్రీ ఏనుగు ప్రభాకర్ రావు గారికి మా హృదయపూర్వక వందనాలు. మీ విశ్రాంత జీవితం ఆయురారోగ్యాలతో, అనంతమైన ఆనందాలతో, శతమానం భవతి అన్న దీవెనలతో వెలుగుల వెల్లువగా సాగాలని మనసారా కోరుకుంటూ, పాఠాలలో కథలను పరవశంగా వింటుంటాం, బడిలోన అన్నింటిలో పోటీ పడుతుంటాము. కులం మతం తేడలేక మేమంతా కలిసుంటాం. విద్య నేర్పు గురువులను దైవంగా పూజిస్తాం. భరతమాత తోటలోన బిరుస్తున్న పువ్వులం.